ఓకే. ఇప్పుడు 'నువ్వు లేక నేను లేను' పెద్ద హిట్ అండి అప్పట్లో. సాంగ్స్ కానీ, సినిమా కానీ పెద్ద హిట్. మరి అడ్వాన్స్‌లు ఏమి రాలేదా మీకు? వచ్చినాయి కానీ తీసుకోలేదు నేను ఎక్కువ. ఎందుకని? అంటే మన మీద మనకు నమ్మకం ఉంది. అడ్వాన్స్ అనేది ఎప్పుడు అది మన డబ్బులు కాదు, మనకి ఏదో తాత్కాలికంగా ఉపయోగపడడానికే తప్ప ఆ అడ్వాన్సులు తీసుకుంటే మనం డబ్బులు మన దగ్గర ఉన్నాయి అంటే లగ్జూరియస్గా లైఫ్ అంతా లీడ్ చేసి తర్వాత ఏదన్నా టైము బ్యాడ్ అయితే మళ్ళీ అవన్నీ వాళ్ళు తిరిగి ఇచ్చేయమంటారు. వాళ్ళు అడిగే టైంకి మన దగ్గర డబ్బులు ఉండవు. అలా చాలామంది డైరెక్టర్స్ తీసుకుని సఫర్ అయిన వాళ్ళు నాకు తెలుసు. సో అందువల్ల నేను ఎవరికైతే చేస్తానో వాళ్ళ దగ్గరే తక్కువగా తీసుకున్నాను, వాళ్ళకి న్యాయం చేశాను. ఇప్పుడు తొలి చూపులోనికి కళ్యాణ్ రామ్ హీరోగా అనుకున్న తర్వాత మీరు డైరెక్టర్ అయ్యారా, లేకపోతే ఎట్లా అది? అది కళ్యాణ్ రామ్ని రామోజీరావు ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు డైరెక్టర్స్ కోసం చూస్తూ ఉంటే నా సినిమా సూపర్ హిట్ అయింది కదా, అది అక్కడి నుంచి ఏవి రావు గారు అని ఒక ఆయన కాంటాక్ట్ చేయించి అడిగితే నేను ఆ సినిమా చేయడానికి ముఖ్య కారణం ఎవరంటే అన్నే రవి అని సితారా జర్నలిస్ట్ ఆయనని ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళిద్దరూ వచ్చి మీరు చేస్తే బాగుంటుంది ఉషా కిరణ్ కదా అది ఇది అంటే అప్పుడు హరికృష్ణ గారికి వెళ్ళి కథ చెప్పటం. యాక్చువల్గా ఆ సినిమా కథ ఫస్ట్ నేను అనుకున్న కథ అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయేది. ఓకే. అది చాలా మాస్ కథ. సేమ్ అదే లైన్లో యజ్ఞం అని వచ్చింది. ఓకే. గోపిచంద్ నా సినిమా ఉంటే గజ అని నేను రాసుకున్న లైను ఆ యజ్ఞానికంటే చాలా 2 సంవత్సరాల ముందే. ఓ పెద్ద విలన్ దగ్గర ఒకడు అసిస్టెంట్ ఉంటాడు, వాడిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ఆడు కూతురే ఆడితో ప్రేమలో పడద్ది. ఆ చివరిలో ఆడికి ఎంత ప్రేమ ఉన్నా అల్లుడిగా యాక్సెప్ట్ చేయలేకపోతాడు. యజ్ఞం లైన్ కూడా అదే కదా. అదే అంటున్నాను, అదే. సో అది ఆ లైన్ ప్రభాస్ కని అనుకున్నాము. ఆయనకి ఏదో సురేష్ కృష్ణ గారి సినిమా ఏదో వచ్చిందని కొంచెం టైం పడుతుంది అని అంటే కళ్యాణ్ రామ్ అనుకున్నాం. కొంతమంది అంత చాలా హెవీగా ఉంది కదా, కొత్త టెండర్గా ఉన్నాడు అతను, జూనియర్ ఎన్టీఆర్ రేంజ్లో ఉంది అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ రేంజ్లో ఉంది అని అంటే అక్కడ మిస్టేక్ చేసాం. అదే కదా తీసుకుంటే బాగుండనేది తర్వాత తెలిసింది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ ఎంత సాఫ్ట్గా టెండర్గా ఉన్నా కళ్యాణ్ రామ్ ఉన్న వెనకున్న బ్యాక్గ్రౌండ్ అంతా ఫుల్ మాసీ బ్యాక్గ్రౌండ్. ఒక ఎన్టీఆర్, ఓ బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు ఇలా ఉన్నారు కదా జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ. సో ఆ మాస్ ఇమేజ్ ఉంటుంది అని వెళ్ళిపోతే వేరే రకంగా ఉండేది. అవన్నీ ఆలోచిస్తుంటే ఏం లేదు, నా కెరీరు దేవుడు నన్ను ఒక యాక్టర్ని చేయాలి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకోబట్టే నా డెసిషన్ అలా ఉంది, నా ఫేట్ అలాగా యాక్టింగ్ సైడ్కి వచ్చింది అని నేను అనుకుంటూ ఉంటాను. నమ్ముతూ ఉంటారు బాగా ఈ దేవుడు? నమ్ముతూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే నాకు ఇష్టమైన ఫీల్డ్లో అంటే ఇప్పటికీ ఎస్టాబ్లిష్ అయ్యి అందరూ మెచ్చుకునేలాగా అందరి నోట్లోనూ నానేలాగా 37 ఇయర్స్ నుంచి సినిమా ఫీల్డ్లోనే సెట్లోనే కెమెరా ముందే ఉండే అవకాశం నాకు రావటం అనేది అంటే నాకు ఆ అవకాశం ఇవ్వటం కోసమే దేవుడు నా కెరీర్ని ఇలా మలిచాడేమో అని అనిపిస్తూ ఉంటాను.